సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో ఒక యూట్యూబ్ వీడియోకి నేను థంబ్నెయిల్ ఎలా చేస్తాను, ఎలా లేదనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అండ్ ముఖ్యంగా ఈ యొక్క థంబ్నెయిల్స్ నేను ఏవైతే చేస్తానో అవి నేను రెండు అప్లికేషన్స్ యూజ్ చేసి ఆ యొక్క థంబ్నెయిల్స్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి మనకు పిక్సెల్ ల్యాబ్. నేను పిక్సెల్ ల్యాబ్తో ఈ యొక్క థంబ్నెయిల్స్ కూడా తయారైతే చేస్తాను. తర్వాత సెకండ్ చూసినట్టయితే నేను కీన్ మాస్టర్ నుంచి ఈ యొక్క థంబ్నెయిల్స్ కూడా తయారైతే చేస్తాను అనమాట. సో నేను చేయబోయే వీడియోస్కి మరి అది ఎలా చేస్తాను, ఎలా లేదు అనేది ఈ వీడియోలో అయితే మనం క్లారిటీగా తెలుసుకుందాం. సో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ రన్ చేసినా వాళ్ళకు ఈ యొక్క వీడియో అనేది డెఫినెట్గా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఎందుకంటే ఒక వీడియో ఓపెన్ చేయాలంటే మనకు ముఖ్యంగా అట్రాక్టివ్గా ఏది కనిపించాలంటే అది ఒక్క థంబ్నెయిల్ అనమాట. థంబ్నెయిల్ అనేది మనకు ఎంత అట్రాక్టివ్గా ఉంటే ఆ యొక్క వ్యూవర్స్కి అనేది అంత ఉత్సాహం అయితే వస్తుంది ఆ యొక్క వీడియోని క్లిక్ చేయడానికి. సో అలాంటి థంబ్నెయిల్స్ మనం ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే మనం క్లారిటీగా అండ్ క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు థంబ్నెయిల్ చేయడానికంటే ముందు ఫస్ట్ మీ యొక్క మొబైల్లో పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ లేకున్నట్టయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క పిక్సెల్ ల్యాబ్ యాప్ ఏదైతే ఉందో దాని యొక్క లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకోవడం అయిపోయిన వెంటనే మీరు సింపుల్గా పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీరు ఒకవేళ ఫస్ట్ టైం అయితే మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఆ యొక్క పర్మిషన్స్ అన్నిటిని అలో అయితే చేసేయండి. ఇప్పుడు చూసినట్టయితే నేను ఇంతకుముందు చివరిలో లాస్ట్లో కొంత ఈ యొక్క థంబ్నెయిల్ చేసేదైతే నేను చివరిలో ఆపేశాను. అందుకోసం నేను ఇక్కడ చూసినట్టయితే అండ్ ఆటో సేవ్ ఆఫ్ యువర్ లాస్ట్ సెషన్ ఈజ్ అవైలబుల్, డూ యూ వాంట్ టు రికవర్ ఇట్ అంటే నాకు రికవర్ అయితే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను కొత్త థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తున్నాను కదా, అందుకోసం నేను క్యాన్సిల్ అయితే చేస్తాను అనమాట. సో మీరు ఫస్ట్ టైం ఈ యొక్క పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపించడం అయితే జరుగుతుంది. మీరేం చేయాలంటే ఇప్పుడు మనకు యూట్యూబ్ వచ్చేసి 16:9 రేషియో కాబట్టి ఇక్కడ మనకు చివరిలో మనకు ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇమేజ్ సైజ్ అయితే కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కస్టమ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కస్టమ్ పైన క్లిక్ చేస్తే మనకు కొన్ని రేషియోస్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీకు యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంది కదా, సో ఆ యొక్క రెజల్యూషన్ మీరైతే తీసుకోండి. సో తీసుకున్న వెంటనే ఇక్కడ మనకు 1280x720p రెజల్యూషన్లో అయితే వచ్చేసింది. సింపుల్గా ఓకే పైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ యొక్క రెజల్యూషన్ వచ్చేసి మనకు యూట్యూబ్ థంబ్నెయిల్కి సరిపోయేంత రెజల్యూషన్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇక న్యూ టెక్స్ట్ అనేది కాసేపు అయితే నేను డిలీట్ చేశాను. దాన్ని డిలీట్ చేయడానికి ఇక్కడ మనకు ఏ అనే టెక్స్ట్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన వచ్చి మీరు డైరెక్ట్గా అయితే డిలీట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను ఏ థంబ్నెయిల్ చేయాలో మీకైతే ముందుగా చూపిస్తాను. నేను సపోజ్ ఏదో ఒక మొబైల్ కానివ్వండి దాని యొక్క రివ్యూ అయితే చేశాను. ఇప్పుడు దాని యొక్క థంబ్నెయిల్ ఎలా చేయాలో ఇప్పుడైతే మనం క్లారిటీగా తెలుసుకుందాం. ముందుగా చూసినట్టయితే మనం బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట. ఇది బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే మరీ అంతగా ఏమీ బాగా అయితే లేదు. ముందుగా మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం లాస్ట్ ఆప్షన్లోకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్లోకి వస్తే మీకు కలర్ అని కనిపిస్తుంది కదా, సో ఈ యొక్క కలర్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు చాలా కలర్స్ అయితే ఉన్నాయి. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ గ్రేడియంట్తో చేయొచ్చు, లేకపోతే కలర్లో అయితే ఉండొచ్చు అనమాట. ఈ యొక్క కలర్ పైన వస్తే మీకు ఈ యొక్క ప్లెయిన్ కలర్స్ అయితే వస్తుంటాయి ఈ రకంగా. సో బ్లాక్ అంటే బ్లాక్, రెడ్ అంటే రెడ్, అండ్ గ్రేడియంట్ అంటే మనకు మిక్స్డ్ కలర్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ రకంగా ఆ రకంగా వస్తూ అయితే ఉంటాయి. సో నేను ఈ యొక్క కలర్స్ అనేవి చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేశాను కదా, ఇక్కడ ప్లస్ గుర్తు కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు మనకు ఈ రకంగా అయితే ఉంది. నేను దీన్ని కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను. సో ఈ రకంగా మీకు ఏ విధంగా కావాలో ఆ రకంగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. లేదు నాకు ఒకవేళ కలర్ చేంజ్ కావాలంటే ఇక్కడ మీకు రెండు కనిపిస్తున్నాయి కదా, దీనిపైన క్లిక్ చేయండి, దీనిపైన క్లిక్ చేయండి. అక్కడ మీకు ఏ కలర్ ఉంటే ఆ కలర్ని చేంజ్ చేసుకోవడమే సింపుల్గా. సో చేంజ్ చేసిన తర్వాత మీరైతే ఓకే పైన క్లిక్ చేయండి. అండ్ మొత్తం పని అయిపోయిన తర్వాత మీరు అంటే మీ యొక్క ఇంట్రెస్టెడ్ కలర్ ఏది ఉందో అది సేవ్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఓకే అయిపోయింది. అండ్ ఇప్పుడు చూసినట్టయితే మనం దీన్ని ఏం చేయాలంటే తర్వాత మనకి వచ్చేసి అంటే ఈ యొక్క ఏదైతే ఇమేజ్ కావాలో మొబైల్ ఇమేజ్ అదైతే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానికంటే ముందు మీరు ఒక లైన్ అయితే గీద్దాం ఇక్కడ, ఎందుకంటే మనకు కొంచెం అట్రాక్షన్గా కనిపించాలి కాబట్టి థంబ్నెయిల్ అనేది మనకు ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తే అంత మంచిది. మీరు మిడిల్ ఆప్షన్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మీకు షేప్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ షేప్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు దీన్ని ఇలా కొంచెం ఎక్స్టెండ్ అయితే చేయండి ఇక్కడ దాకా. సో ఎక్స్టెండ్ చేసి మనం దీని సైజ్ అయితే ఇలా పెడదాం. సో ఓకే సరిపోయింది. అండ్ ఇక్కడ నుంచే మీరు దాని యొక్క కలర్ కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా కలర్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. లేదు మనకు గ్రేడియంట్ కావాలంటే ఈ కలరే ఇదే కలరే ఇక్కడైతే పెట్టచ్చు, కాకపోతే మనకు సరిగ్గా కనిపించదు కాబట్టి ఈ రకంగా అయితే నేను పెడుతున్నాను. సో సింపుల్గా మనం ప్లెయిన్ కలర్ అయితే తీసుకుందాం ఏదో ఒకటి.
సో మీకు ఇదే కలర్ తీసుకోవాలని ఏం అక్కడ రూల్ అయితే లేదు, మీకు ఏ కలర్ కొంచెం బాగా కనిపిస్తే ఆ యొక్క కలర్ తీసుకోవడం మంచిది. అండ్ ఇప్పుడు చూసినట్టయితే మనకు ఈ యొక్క లైన్ అయితే వచ్చేసింది. దీన్ని కొంచెం షాడో అయితే మెయింటైన్ చేద్దాం. మనకు బ్యాక్గ్రౌండ్ షాడో అంటే కొంచెం 3Dగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడే మీరు మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ మీకు సెలెక్ట్ ఉందో లేదో ఒకసారి గమనించుకొని లాస్ట్లో వస్తే మీకు షాడో ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి షాడో అయితే ఉంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు కొంచెం మనకు చూడడానికి కొంచెం ప్రొఫెషనల్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు చూసినట్టయితే మనం టెక్స్ట్ అనేది యాడ్ చేద్దాం. దానికంటే ముందు మనం ఏం చేయాలంటే ఒక ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏ మొబైల్ రివ్యూ చెప్తున్నామో ఆ యొక్క మొబైల్ ఇక్కడ మనం ఇంపోర్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ పైన మనకు ప్లస్ గుర్తు కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఫ్రమ్ గ్యాలరీ ఉంది, దానిపైన అయితే క్లిక్ చేసుకోవడం మంచిది. ఇక్కడ చూసినట్టయితే మనకు గ్యాలరీ ఓపెన్ చేసి అండ్ ఇక్కడ ఎరేజర్ అని ఉంది కదా, ఇక్కడ మనకు ఏ మొబైల్ కావాలో ఆ యొక్క మొబైల్ని అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను ఈ యొక్క మొబైల్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇంపోర్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని సైజ్ అయితే కొంచెం తగ్గిస్తాం, కొంచెం సైజ్ తగ్గించి ఈ రకంగా అయితే పెడదాం. సో ఈ రకంగా పెట్టిన తర్వాత ఏం చేయాలంటే అండ్ ఇక్కడ మనం దాని యొక్క మొబైల్ పేరు అయితే రాద్దాం. సపోజ్ మేము వివో X60 Pro Plus అనుకోండి, లేకపోతే వివో X60, అది మీ ఇష్టం. ఇంకా వివో X60 Pro అని రాస్తాం. ప్రో రాసిన తర్వాత ఇప్పుడు మనకు కలర్ అయితే కనిపించడం లేదు. మీరు ఏ టెక్స్ట్ పైన ఉన్నారా అంటే ఈ యొక్క సెక్షన్లో ఉన్నారా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న వెంటనే దీన్ని కలర్ అయితే మనం చేంజ్ చేద్దాం. సో ఈ కలర్ పెట్టుకోవచ్చు, వైట్ పెట్టుకోవచ్చు, తర్వాత ఇంకా చాలా బ్లాక్ ఉంది. సో సపోజ్ నేను బ్లాక్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ తర్వాత మనకు ఈ యొక్క ఫాంట్ అయితే చేంజ్ చేద్దాం. ఇక్కడ మా ఈ ఫాంట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ నేను ఈ ఫాంట్ అయితే రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. సో ఇక్కడ కూడా ఇదే ఫాంట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు సైజ్ కోసం ఇక్కడ మనకు టీ అని సైజ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేసి కొంచెం సైజ్ అయితే పెంచుదాం మనం. సో సైజ్ పెంచిన తర్వాత ఇక్కడ మనకు పొజిషన్ వచ్చేసి మిడిల్లోకి అయితే పెట్టడం మంచిది అనమాట. సో మిడిల్లో పెట్టినా మనకు కొంచెం బయటికి పోతుంది కాబట్టి సైజ్ అయితే కొంచెం తగ్గిస్తాం ఇక్కడ. సో సైజ్ తగ్గించి ఇప్పుడు మనం మిడిల్ పొజిషన్లో పెడదాం. సో మిడిల్ పొజిషన్లో ఇప్పుడైతే ఓకే అయిపోయింది. అండ్ తర్వాత మనకు రివ్యూ అని ఉంది కదా, సో రివ్యూ అనేది యాడ్ చేయాలి. సింపుల్గా ఇక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు రివ్యూ అని రాయండి. సో రివ్యూ అని రాసిన తర్వాత ఓకే చేయండి అండ్ సైజు కొంచెం పెంచండి. పెంచిన తర్వాత దీనికి ఒక ఫాంట్ స్టైల్ ఇవ్వడం అయితే మంచిది. అంటే మనకు ఎంత బాగా కనిపించాలంటే అంత బాగా మనం చేయాల్సిందే అనమాట. సో ఇది ఉంది, సో ఇదైతే సెలెక్ట్ చేస్తున్నాను నేను. సో మనం మెయిన్ టెక్స్ట్ కన్నా మిగతా ఏదైనా టెక్స్ట్ కానివ్వండి మనకు కొంచెం చిన్నగా అయితే ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకు కొంచెం హైప్ అయితే కనిపిస్తుంది. అండ్ దీనికి కూడా నేను షాడోస్ అయితే ఇస్తున్నాను. షాడో అండ్ దీనికి స్ట్రోక్ కూడా ఇస్తున్నాను అనమాట. స్ట్రోక్ అంటే మనకు అవుట్లైను. సో స్ట్రోక్ అవుట్లైన్ అంటే మనకు బ్లాక్ అంటే బ్లాక్ వస్తుంది, ఎల్లో అంటే ఎల్లో వస్తుంది, తర్వాత ఈ కలర్ రెడ్, ఇలా మనకు ఎన్నో కలర్స్ అయితే వస్తాయి. కాకపోతే నేను బ్లాక్ అయితే పెడుతున్నాను. సో బ్లాక్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం కింద ఏం చేయాలంటే కొనాలా వద్దా అని రాయాలి కదా, సో మళ్ళీ ఒక టెక్స్ట్ అయితే తీసుకోండి. టెక్స్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు కీబోర్డ్ అనేది మీరు తెలుగులో అయితే సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే కొనాలా వద్దా అని రాస్తాను, ఒక క్వశ్చన్ మార్క్ పెడతాను లాస్ట్లో. ఇప్పుడు ఓకే చేసి ఈ యొక్క ఫాంట్ని కూడా మనమైతే చేంజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఫాంట్లోకి వెళ్ళి ఇక్కడ నేను పొన్నాలా అనే ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసినాను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని, సో దాన్ని ఇన్స్టాల్ అయితే చేశాను. ఇప్పుడు ఇది కూడా మనకు సరిపోయింది. కాకపోతే మనకు దీన్ని కూడా కొంచెం షాడో అలాగే స్ట్రోక్ అయితే పెడదాం, అది కొంచెం హైలైట్గా అయితే కనిపిస్తుంది. సో ఇదనమాట. అండ్ దీనికి స్ట్రోక్ విడ్త్ ఎంత కావాలంటే అంత అయితే పెంచుకోవచ్చు. మనకు వ్యూవర్స్కి ఎలా పెడితే నచ్చుతుందో అది కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇలా మనకు ఒక థంబ్నెయిల్ అయితే ఇంకా క్రియేట్ అయిపోయింది. అండ్ ఎప్పుడు సేవ్ చేసుకోవాలంటే పైన మనకు ఇక్కడ కార్డ్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ అయినా చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఫ్యూచర్లో ఇదే థంబ్నెయిల్ మీకు కేవలం పేరు ఫోన్ మాత్రమే చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు సేవ్ యాజ్ ప్రాజెక్ట్ పైన కూడా క్లిక్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు సేవ్ యాజ్ ఇమేజ్ పెట్టి ఇక్కడ కస్టమ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి కంప్లీట్గా అల్ట్రా హై క్వాలిటీ అయితే పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని సేవ్ చేసుకుంటే ఇప్పుడైతే మనకు ఒక పని అయిపోయిందనమాట సింపుల్గా. అండ్ మీరు బ్యాక్ సైడ్ వచ్చేసి గ్యాలరీ ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే ఇక్కడైతే మీ యొక్క థంబ్నెయిల్ అయితే వచ్చేసింది. అండ్ ఇదనమాట ఓవరాల్గా ఈ యొక్క థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయడం. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే మీరు డైరెక్ట్గా యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి మీకు ఏ థంబ్నెయిల్ కావాలంటే ఆ యొక్క థంబ్నెయిల్ అయితే మీరు పేస్ట్ చేసుకోవాల్సిందే. సో సింపుల్గా చూసుకున్నట్టయితే ఇదనమాట. అండ్ తర్వాత కీన్ మాస్టర్ నుంచి కూడా మనమైతే తయారు చేయొచ్చు, అది కూడా మనకు చాలా హైలైట్గా అయితే ఉంటుంది.
సో ఈ రకంగా మనం ఈ యొక్క థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ యొక్క వీడియో అనేది డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ కీన్ మాస్టర్లో ఎలా థంబ్నెయిల్ చేయాలనేది నేను ఫ్యూచర్లో ఇంకొక వీడియో చేసి అయితే మీకు కొంచెం క్లారిటీగా అయితే చేపిస్తాను. సో ఫ్రెండ్స్ అలాగే మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.